హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయే ములక్కాడ జీడిపప్పు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. ముందుగా 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అలాగే కొంచెం జీడిపప్పును కూడా నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు అనేది తొందరగా మగ్గుతాయండి. అలాగే నానబెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకొని ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందామండి. పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై అయిన తర్వాత చిన్న స్పూన్తో ఒక స్పూను పసుపు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఇలా వేగిన తర్వాత సరిపడినంత కారం వేసుకుందామండి. నేనైతే చిన్న స్పూన్తో 3 స్పూన్ల దాకా కారాన్ని వేసుకుంటున్నానండి. ఆడిచ్చిన కారం కాబట్టి ఇదేమీ అంత కారం ఉండదండి కర్రీ అనేది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకొని పౌడర్ను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ములక్కాడ ఉడకడానికి కావాల్సిన వాటర్ను కూడా యాడ్ చేసుకుందామండి. నేనైతే చిన్న గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నానండి. వాటర్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 to 10 minutes కుక్ చేసుకుందాం. ఇలా ములక్కాడంతా ఉడికిందండి. బాగా ఆయిల్ కూడా సపరేట్ అయింది. గ్రేవీ కోసం ఒక టమాటాను కూడా యాడ్ చేస్తున్నానండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని టమాటాను మూత పెట్టుకొని 5 to 10 minutes కుక్ చేసుకుందాం. ఇలా టమాటా వేసిన తర్వాత మూత తెరిచి బాగా మిక్స్ చేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ జీడిపప్పు కర్రీ రెడీ అయినట్టేనండి. అంతేనండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. నచ్చినట్టయితే మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.